గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడమే కారణమని ఇంకొందరన్నారు. పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్లో వరుసగా సమీక్షలు జరుగుతున్నాయి. పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షల్లో రాబోయే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చలు జరుగుతున్నాయి. పనిలో పనిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపైన కూడా పోస్టుమార్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోని గొడవలన్నీ బయటపడుతున్నాయి. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ మళ్లీ టికెట్ ఇవ్వటమే ఓటమికి ప్రధాన కారణమని కొందరన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడమే కారణమని ఇంకొందరన్నారు. నిజానికి ఈ రెండు కారణాలు కూడా వాస్తవమే. అయితే ఈ రెండు కారణాలకు భిన్నంగా కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్గా మారాయి. నిజామాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోని వ్యవహారాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫుల్గా ఫైర్ అయ్యారు. పార్టీ ఓటమికి ఎమ్మెల్యేలు, మాజీలే కారణమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీగా ఉన్న తననే పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, క్యాడర్ను కలవనీయకుండా ఎమ్మెల్యేలు, మాజీలు అడ్డుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో తాను పర్యటించాలని అనుకున్నప్పుడు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ సహకారం అందకుండా కొందరు అడ్డుకున్నట్టు ఆమె చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆమె చెప్పింది నిజమే అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కవితంటే మామూలు ఎమ్మెల్సీ కాదు, స్వయానా కేసీఆర్ కూతురు. తండ్రిని చూసుకునే ఆమె విచ్చలవిడిగా అధికారాలను అనుభవించారనే ఆరోపణలకు కొదవలేదు. పైగా ఆమెమీ మెతక కూడా కాదు, చాలా స్పీడుగా దూసుకుపోయే మనిషే. ఇలాంటి కవితను కలవనీయకుండా ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను ఎవరు అడ్డుకోగలరు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ను పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. తనకే కొందరు పార్టీలో ఇబ్బంది పెట్టినప్పుడు ఇక నేతలు క్యాడర్తో ఎలా వ్యవహరించుకుంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. కవిత ఇప్పుడు చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలే పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అభ్యర్థుల ఓటమికి పనిచేశారంటే అది వారు తప్పు కాదన్నారు. కొందరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి అప్పట్లో ఆ విధంగా ఉండేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో అత్యధికులు ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను ఏమాత్రం పట్టించుకోలేదని పోచారం మండిపోయారు. అరాచకాలు, అవినీతి కారణంగా జనాల్లో కూడా బాగా వ్యతిరేకతను తెచ్చుకున్నట్టు చెప్పారు. ఇలాంటి అనేక కారణాల ఫలితంగానే జనాలు బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లేసినట్టు చెప్పారు. పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని స్పష్టంగా చెప్పారు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కష్టమే అని పరోక్షంగా హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సొంత తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. జనాల దృష్టిని తన వైపుకు తిప్పుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో గెలుపుకు పార్టీ క్యాడర్ పూర్తిగా దూరమైపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను పునరావృతం కానియకుండా రేపటి పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు పోచారం, నిరంజన్ రెడ్డి చెప్పిన విషయాలే చాలామంది నేతల్లో ఉన్నాయి. ఇదే విషయాలను అప్పట్లో కేసీఆర్, కేటీఆర్కు చెబితే అప్పుడు వీళ్ళెవరినీ లెక్క చేయలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా పోస్టు మార్టం పెట్టి జరిగిన తప్పులను కేటీఆర్ అంగీకరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అయినా సీనియర్ల అభిప్రాయాలకు విలువిచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తే బాగుంటుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.